శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. శివాయ గురే నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. ఐ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, మకర రాశిలో కుజుడు, కుంభరాశిలో రవి, బుధ, శుక్ర, రాహు, మీన రాశిలో శని, అలాగే చంద్రుడు మేషం, వృషభం, మిథున రాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనిలోనూ ప్రతిదీ సఫలీకృతం అవుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. వివాహ శుభకార్యాలు ప్రస్తావన ఏర్పడుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఆ చేతికి అందుతుంది. వ్యయ భాగ్యాధిపతి అయిన గురువు తృతీయంలో బలంగా ఉన్నారు. వీరికి స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. స్థిరాస్తు కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. ధనాన్ని సాధ్యమైనంత వరకు సేవింగ్స్ రూపేణ ముందుకు వెళ్ళాలని యోచిస్తారు. అదేవిధంగా సహోదరి సహోదరు మధ్య ఉన్న బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా నరాలకు సంబంధించిన విషయవారాల్లో జాగ్రత్త తీసుకోవాలి. సాఫ్ట్వేర్ రంగం వారికి, చిరు స్థాయి వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం దగ్గర ప్రతిఫలం కూడా ఉంటుంది. అయితే వీరికి ఏలినాడు శని నడుస్తుంది. శని వ్యయంలో బలంగానే ఉన్నారు. ఏదైతే ఒక కార్యక్రమం తలపెడతామో అది మధ్యలో ఆగిపోతుంది అనుకున్న సమయానికి అది మళ్ళీ పునఃప్రారంభించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాలు ఉన్న వారికి స్ట్రెస్ అధికంగా ఉంటుంది. చేసిన పని మళ్ళీ చేయడం, లేదంటే అధికంగా స్ట్రెస్ తీసుకోవడం అనేది ఉంటుంది. పై అధికారుల మన్ననలు పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు ఎటువంటి లోటు ఉండదు. లాభాధిపతి, దశమాధిపతి అయిన శని వ్యయంలో ఉన్నారు. రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. వృత్తి స్థానంలో, కర్మస్థానంలో ఏదైనా ఒక కార్యక్రమం అనుకుంటే అది త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎంత త్వరగా పూర్తి చేద్దాం అనుకుంటే మధ్యలో ఆటంకాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి వాటి విషయంలో ఎప్పటికప్పుడు పూర్తి చేయడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి. పరీక్షల సమయం కాబట్టి స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. అదేవిధంగా ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి, విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనే యోచన చేస్తారు. అదేవిధంగా పబ్లిక్లోనూ, ఉద్యోగంలోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదించే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. ఎంత కష్టపడ్డా కూడా మనం ఎవరు గుర్తించట్లేదు అనే భావన మీకు ఏర్పడుతుంది. కానీ మీరు బాగా కష్టపడుతుందని చెప్పేసి పై అధికారులు ఉంటుంది. తోటి ఉద్యోగస్తులకు లేకపోయినా పై అధికారుల మన్ననలు మటుకు మీకు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన కాలం చెప్పవచ్చు. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా పడుతుంది. గృహం కానీ, ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ధనాన్ని సాధ్యమైనంత వరకు సేవింగ్స్ రూపేణ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. స్టమక్ సంబంధించిన, యూట్రస్ సంబంధించిన విషయ వ్యవహారాలు జాగ్రత్త వహించాలి. ఆరోగ్య పరిస్థితి చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవరి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు బుధవారం కానీ శుక్రవారానికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గృహారంభం చేయగలుగుతారు. ఎప్పటి నుంచో ఉన్న కళ నెరవేరుతుంది. ముహూర్తాలు కూడా ప్రారంభమైంది. గృహప్రవేశానికి ముహూర్తం పెట్టుకుని పనులు చకచకా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అదేవిధంగా ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ వీరు సానుకునే పరిస్థితులు గోచరిస్తోంది. రాశ్యాధిపతి, షష్టమాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు. వ్యయాధిపతి, సప్తమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, సినీ కళా రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్ చేసే వారికి అనుకూలంగా ఉంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకు ముందుకు వెళ్తారు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. అయితే రావాల్సిన ధనం ఎంత వస్తుందో ఖర్చులు కూడా అలాగే ఉంటుంది. అవి శుభకార్యాలకే ఖర్చు పెడతారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్నాకే నిర్ణయాలు తీసుకోండి. ఎవరు ఎన్ని చెప్పినా సరే
మీ నిర్ణయం ఏదైతే ఉందో అది నిర్ణయించుకుని నాకే ముందుకు వెళ్ళండి. అది వృత్తి ఉద్యోగాలు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఏదైనా సరే నిర్ణయం మటుకు మీది అయి ఉండాలి. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్య విషయాలు ఘనంగా నిర్వర్తించాలని ప్రయత్నాలు చేస్తారు. ఇంట్లో ఉన్న సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. మాట చాక్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. అయితే ఒక్కొక్కసారి ఎవరో అన్న మాటలకి అది బాధపడడం, ఎందుకు ఇలా మనకి జరుగుతుంది, మనం అన్నీ బాగానే చేస్తున్నాం, అంత కష్టపడుతున్నాం, మనల్ని ఎందుకు అంటున్నారు, మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే ఆలోచన కూడా వస్తుంది. మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లాభస్థానంలో శని బలంగానే ఉన్నారు. వ్యయస్థానంలో వ్యయాధిపతి అయిన సప్తమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. ఖర్చులు ఎంత ఉంటాయో రాబడి కూడా అలాగే ఉంటుంది. అది మంచి తరుణం. ఎందుకంటే మనం ఖర్చు పెడతామంటే ముందు డబ్బులు రావాలి. కాబట్టి ధనాదాయం పెరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సబ్ కాంట్రాక్ట్ చేసేవారికి, డాక్యుమెంటేషన్ రంగంలో ఉన్నవారికి, అదేవిధంగా చిరుసాయి వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగినది. ర్యాంకుల కోసం పరిగెత్తరు. మనం చక్కగా చదవాలి, నలుగురిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అన్న భావంతో ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం గోచరిస్తోంది. ట్రాన్స్ఫర్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు వచ్చే అవకాశాలు లేకపోలేదు. పేరు ప్రఖ్యాతులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మంచి పోస్టు వచ్చే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా చేస్తున్న వారికి మానసిక ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. ఎంత ఒత్తిడి ఉన్నా కూడా అది పక్కన పెట్టి మన పని కర్తవ్యం నిర్వర్తించాలి, మన పని మనం చేసుకుపోవాలి, పక్క వాళ్ళతో మన సంబంధం లేని భావంతో ఉంటారు. ఏ విషయాన్ని సరే నలుగురు ముందు మాట్లాడి దానిని పూర్తి చేసిన తర్వాతే మిగతా పనులు చేయడం అని ఉంటుంది. అది ఇంట్లో అయినా సరే, ఉద్యోగంలో అయినా సరే. బంధువులతోటి మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించడం చెప్పదగినది. చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా కాలుపై రుపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గోల్డ్ కలర్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారానికి కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కష్టాంతంగా ప్రతిఫలం ఉంటుంది. అయితే భాగ్యంలో రాహువు ఉన్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా డిస్టర్బెన్స్ ఉండే అవకాశం లేకపోలేదు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉన్నా కూడా కింది స్థాయి ఉద్యోగస్తుల వల్ల ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం రాహు భాగ్యంలో ఉన్నారు. కర్మస్థానంలో శని ఉన్నారు. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. అందరూ మన వాళ్ళే కానీ కొన్ని ఆంతరిక విషయాలు చెప్పడం జరుగుతుంది. అటువంటి వాటి విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఏదైనా సరే గోప్యంగా ఉంచి అవసరాన్ని బట్టి మాట్లాడడం చెప్పదగినది. భూ సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, అకౌంట్స్ సెక్షన్లో ఉన్న వారికి, అదేవిధంగా MBA HR మేనేజ్మెంట్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్, ముఖ్యంగా హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకి, సినీ కళా రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేసే కృషి ఫలిస్తుంది. అయితే వచ్చిన ఖర్చు, ఆదాయం 2 సమానంగా ఉండడం, ఎంత వస్తుందో అంత ఖర్చు ఇదవుతుంది. అయితే ఎంత ఉన్నా సరే, ఎంత వచ్చినా సరే అది ఏదో రూపాయన ఖర్చు అవుతుంది అని బాధపడతారు. అయితే కొన్ని శుభకార్యాలు ఖర్చు పెడతారు. వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి వస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సహోదరుల మధ్య ఉన్న విభేదాలు కొంత ఎక్కువ అవకాశం గోచరిస్తోంది. మాట పెరగకుండా ఏదైనా సరే సామరస్యంగా ఉండి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి సంతానం కలిగే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. శుభవార్తను వినగలుగుతారు. వ్యయాధిపతి పంచమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. షష్టమ లాభాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో కుజుడు బలంగానే ఉన్నారు. వివాహ సంబంధించిన విషయాలు ఒక్కొక్కసారి దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోయిన బాధ ఎక్కువగా ఉంటుంది. అయితే సంబంధం విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. ఎటువంటి ఢోకా లేదు. ఈ రాశిలో జన్మించిన
విద్యార్థులకు కాలం చాలా చక్కగా ఉందని చెప్పొచ్చు. అనుకూలమైన స్థితి వెళ్ళడానికి, అదేవిధంగా విదేశీ ప్రయత్నాలు చేసుకోవడానికి కాలం చక్కగా కలిసి వస్తుంది. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షా సమయం కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం లేదా వినడం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాట పెరగకుండా చూసుకోవాలి. ఇద్దరు సమానమే కదా అనే ఒక భావన ఏర్పడుతుంది. ఇద్దరు ఎంత సమానమైనా సరే ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. చిన్న చిలిపి గాలివాన లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మీ స్థాయికి మించి కష్టపడతారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కింద స్థాయి వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే భగవత్ సంకల్పం వల్ల అది ముందుకు వెళ్తున్న భావంతో మీ ప్రయత్నాలు మీరు చేస్తారు. రుణ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కొన్ని చిక్కులు అనేవి ఏర్పడతాయి. ఖర్చులు అధికంగా ఉంటుంది. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. రాబడి తక్కువగా ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటుంది. ద్వితీయాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు రాహుతో కలిసి. ఎంత కష్టపడ్డా ఫలితం ఇంతేనా అనే భావన ఎక్కువగా ఉంటుంది. సోదరులతోటి విభేదాలు, ఉద్యోగంలో విభేదాలు, భాగస్వామి మధ్య విభేదాలు, చిన్న డిస్టర్బెన్స్ ఇటువంటి వచ్చే అవకాశం గోచరిస్తుంది. వీరికి సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో ఉన్నారు. అష్టమంలో రవి, బుధ, శుక్ర, రాహు కలిసి ఉన్నారు. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఆరోగ్యం పట్ల చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా ఒక కొత్త వ్యాపారం ప్రారంభించాలి, 10 మందిలో మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి అనే భావంతో ఉంటారు. వ్యాపారాన్ని విస్తరింపజేసే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా సొంతంగా చేసుకున్న వ్యాపారాలకి బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంత అనుకూలంగా లేదు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగాల వారికి, చిన్న వ్యాపారస్తులకు ఈ వారం మధ్యస్థ ఫలితాలే గోచరిస్తోంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. 1 రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉండే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. పరీక్షా సమయం కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పండించడం చెప్పదగినది. ఏదైనా సరే కష్టపడి ఎదగాలి, మనకంటూ ఒక ఉన్నత స్థితికి ఎదగాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. 10 మంది చూసి కాదు, మనల్ని గుర్తించాలి అనే భావంతో ఎక్కువగా కష్టపడడం జరుగుతుంది. ఈ రాశి వారికి విద్యాపరంగా అన్ని అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ఏదైనా సరే ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా కలిసి వచ్చే కాలం చెప్పచ్చు. అదేవిధంగా కష్టార్థంగిన ప్రతిఫలం లభిస్తుంది. ఖర్చులు అలాగే ఉంటాయి. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ విషయంలో ఎటువంటి రాజీ పడకుండా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు ఎప్పటి నుంచో ఏదైతే ఇబ్బంది పెడుతున్నాయో అది కొలిక్కి వచ్చే అవకాశం గోచరిస్తుంది. వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చిన్న ఇబ్బందులు వచ్చినా సరే అవి సమస్యపోతాయి. ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఈ రాశి వారికి ఉంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం 6 కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. రాష్ట్రాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. సప్తమంలో 3 గ్రహాలతో కలిసి ఉన్నాయి. రాహువు, బుధుడు, శుక్రుడితో కలిసి ఉన్నారు. అష్టమ శని నడుస్తోంది. అష్టంలో శని కూడా వీరికి అంత అనుకూలంగా లేదు. అయితే పంచమ అష్టమాధిపతి అయిన
గురువు లాభస్థానంలో బలంగా ఉన్నారు. వీరికి ధనాదాయం బాగుంటుంది, రాబడి బాగుంటుంది. అయితే ఇంట్లో మనశ్శాంతి మటుకి చాలా కరువు అవుతుంది. సహోదరి సోదరు మధ్య విభేదాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య విభేదాలు కావచ్చు. ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక అలజడి, ఏదో గొడవ ఇటువంటి జరిగే అవకాశం ఉంది. రాశ్యాధిపతి అంత బలంగా లేదు వీరికి. అన్నీ అనుకూలంగా ఉన్న కూడా రాశ్యాధిపతి అంత బలంగా లేకపోతే మన ఎంత కష్టపడ్డా కూడా ఫలితం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, మనకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదే, మనకు గుర్తించడం లేదే, ఎంత కష్టపడుతున్నాం, పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి అనే ఒక భావన ఎక్కువగా ఉంటుంది. సంతానం సంబంధించిన విషయాలు కూడా మిమ్మల్ని లెక్క చేయకపోవడం ఒక మనోవేదన కారణమవుతుంది. ఏదైనా సరే నాకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఎంతో కష్టపడతారు. వ్యాపార పరంగా బాగుంటుంది, వృత్తి ఉద్యోగాల్లో కూడా బాగుంటుంది. కానీ ఇంట్లో మటుకి ఏదో ఒక విధంగా డిస్టర్బెన్స్ చేసి మానసికమైన క్షోభ గురి చేసే అవకాశం గోచరిస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టి దైవారాధన చేసుకుని మీ పని మీరు చేసుకోవడం చెప్పదగింది. మీరు కష్టంశని నడుస్తుంది. శనికి తైలాభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తులు ఉన్న వారికి కాస్త నిరాశ అని చెప్పవచ్చు. కష్టం తగిన ప్రతిఫలం ఒక్కోసారి చేద్దాకా వచ్చి చేజారిపే అవకాశం గోచరిస్తుంది. చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు 6 ఉన్నారు. శత్రువులు మీపై విజయం సాధించలేరు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకుంటే అది వెనక్కి వెళ్ళిపోవడం ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారు, సొంతంగా వ్యాపారం చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సంతానానికి మంచి సంబంధం కుదిరి ఖర్చులు ఎటువంటి వెనకాడకుండా వివాహ ప్రయత్నాలు చక్కగా చేయాలని యోచన చేస్తారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అష్టమ శని నడుస్తుంది. బద్ధకం ఎక్కువగా ఉంటుంది. దుర్వ్యసనాలకు, ఫ్రెండ్స్కి దూరంగా ఉండడం చెప్పదగింది. పరీక్షా సమయం కాబట్టి ఎక్కువ చదువు మీద శ్రద్ధ పెట్టినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత సానుకూలంగా లేదు. కష్టైఫల్యం పెద్దరు. మీరు ఎంత కష్టపడితే కూడా అంత ఫలితం తక్కువగానే ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ రావు. ఇంట్లో వాళ్ళతోనూ బయట వాళ్ళతోనూ చిన్న చిన్న తగాదాలు, వృత్తి ఉద్యోగంలో కూడా కింద స్థాయి ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టడం ఇటువంటి చిన్న ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారంలో లాభాలు బాగున్నాయనిపిస్తుంది, కానీ చేతికి మటుకు రూపాయి రాదు. వచ్చిన రూపాయి ఎలా అవుతుంది, ఎలా ఖర్చు అవుతుందో మనకు తెలియదు. కానీ చేతిలో ₹1 మిగలదు. ఇంట్లో వాళ్ళతో ఇబ్బంది, ఉద్యోగంలోనూ ఇబ్బందిగా ఉంటుంది. ఎవరికైనా రూపాయి అప్పు ఇస్తే అది మళ్ళీ మనకు తిరిగి రాదు. కష్టకాలంలో ఆదుకుందామన్న ఫ్రెండ్స్ కూడా మొహం చాటేస్తారు. మనకి ఎందుకు ఇలా జరుగుతోంది, మనం ఏ పాపం చేసాం అనే భావన ఎక్కువగా వచ్చేస్తుంది వీరికి. ప్రస్తుతం అష్టమ శని నడుస్తోంది. శని అంత అనుకూలంగా లేదు వీరికి. రాశ్యాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. రాశ్యాధిపతి అంత బలంగా లేదు. దానివల్ల ప్రతి అడుగు ముందుకు వెళ్దాం అనుకుంటాం, అది వెనక్కి వచ్చేస్తుంది. ఒకప్పుడు ఎంత వెలిగాం, ఇప్పుడు ఇలా ఉన్నామా అనే భావన కూడా ఒకసారి ఉంటుంది. ఏదైనా సరే కర్మానుసారైనా మన కర్మకి మనమే బాధ్యులం అన్నట్టుగా సమయం వచ్చినప్పుడు అన్ని విధాలుగా అన్నీ బాగుంటాయి. ప్రస్తుతం ఏదైనా సరే మౌనంగా ఉండి మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా 19 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. సప్తమంలో శని, తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో, చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు దశమంలో, వ్యయాధిపతి అయిన రవి 6, ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు 6 ఉన్నారు. వివాహ సంబంధించిన విషయవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే ఆరోగ్య విషయంలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం, లేదా ఫుడ్ పాయిజనింగ్, ఇండైజెషన్, అసిడిటీ ఉండే అవకాశాలు గోచరిస్తుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. సంతానం సంబంధించిన విషయవహారాలు చాలా అనుకూలంగా ఉంది. సంబంధ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాలు ఉన్నవారికి, వ్యాపారాలు ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. దశమంలో గురువు ఉన్నారు కర్మస్థానంలో. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉన్నారు. రవితో కలుస్తున్నారు. ఏ పని చేపట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం, లేదా ఎవరో దానిని ఆపేయడం ఇటువంటి జరుగుతుంటాయి. ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళితేనే మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరో ఏదో సహాయం చేస్తారు, వాళ్ళు చూసుకుంటారు, మనం అలాగే నించుందాం చూద్దాం అనే భావంతో ఉంటే మటుకి
ఎటువంటి పని ముందుకు వెళ్ళదు. ఏదైనా సరే మనం కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. కానీ కష్టం తగిన ప్రతిఫలం ఉండాలి అంటే ఒక్కొక్కసారి తర్వాత చూద్దాం, రేపు చేద్దాం అనే భావన ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి ఏ పని మీరు చేయదలుచుకున్నారో అది పూర్తిగా నిర్వర్తించండి. తద్వారా వ్యాపారపరంగాను ఉద్యోగంలోనూ స్థిరత్వం, పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. కష్టపడతారు కానీ ఫలితం ఇంకొకరికి ఉంటుంది. మీరు ఎవరికి చెప్పరు, మేము చేసామని చెప్పేసి అధికారులు, పై అధికారులు చెప్పడం, ఇటువంటి వల్ల మీరు ఎంత కష్టపడ్డా వెనకే ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది, రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి వెళ్ళిపోవడం, అదేవిధంగా పై అధికారుల వల్ల ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించాలి. ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువు మీద శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. మీరు ఎంత చదివితే అన్ని మార్కులు వస్తాయి. మీరు కష్టపడి చదవాలనుకుంటారు కానీ డీవియేషన్ అయిపోతారు. సోషల్ మీడియాకి దూరంగా ఉండడం చెప్పదగినది. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు మొబైల్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పరీక్షా సమయం కాబట్టి ప్రతి ఒక్కటి చదువు మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి అష్టకం కూడా పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా గోచరిస్తుంది. వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోవాలి. 10 మందిలోనూ మెప్పు కోసం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి కొన్ని సఫలీకృతం అవుతాయి, కొన్ని సఫలీకృతం కావు. అందరూ మన వాళ్ళే కదా అని కొన్ని విషయాలు బయటికి చెప్పడం వల్ల అది ఉద్యోగంలో ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార పరంగా అంతంత మాత్రంగా ఉంటుంది. రాబడి ఎంత ఉన్నా ఖర్చు కూడా దాని తగ్గట్టుగా ఉంటుంది. విలాసవంత జీవితం కోసం ఖర్చు ఎక్కువగా చేస్తారు. వాటి విషయం జాగ్రత్త వహించండి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, బ్యూటిషియన్స్, టెక్నికల్లో రంగాల్లో ఉన్న వారికి, సినీ కళా రంగాల్లో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో వారికి, హోటల్ మేనేజ్మెంట్, చిరుస్థాయి వ్యాపారస్తులు, ఇంటి దగ్గర ఉండి ఫుడ్ డెలివరీ చేస్తున్న చిన్న చిన్న వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. లాభాలు బాగుంటాయి కానీ వచ్చిన ఆదాయం మటుకి సరైన మార్గంలో సేవింగ్స్ చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు ఎరుపు ఒత్తులతో సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగంలోనూ స్ట్రెస్ అధికంగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు కష్టపడుతున్నాం, ఎంత కష్టపడుతున్నాం, మనం ఎవరిని గుర్తించట్లేదే, మనం ఇంకా వేరే ఉద్యోగం చూసుకుందాం అనే ప్రయత్నాలు కూడా ప్రారంభం చేస్తారు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో, లాభాధిపతి అయిన రవి కూడా పంచమంలో ఉన్నారు. ప్రతి విషయం చేదాకా వచ్చి చేజారిపో ఉంటుంది. ఖర్చుల మటుకి 1కి 2 ఖర్చు ఉంటుంది. ఖర్చు వస్తుంది, డబ్బులు వస్తాయి కానీ ఖర్చు అలాగే ఉంటుంది. కొన్ని లోన్స్ పెట్టడం కానీ, పర్సనల్ లోన్స్ పెట్టడం, క్రెడిట్ కార్డు ఎక్కువగా వాడడం, ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ వారం లాభంగానే ఉంటుంది. అయితే వచ్చిన లాభాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయం జాగ్రత్త వహించాలి. అదేవిధంగా సినీ కళా రంగంలో ఉన్న వారికి, బ్యూటిషియన్స్, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా వస్తాయి. ముఖ్యంగా భూ సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంటుంది. భూమి అమ్మాలన్నా కొనాలన్నా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. జీవిత భాగస్వామితోటి సఖ్యతగా ఉండడం చెప్పదగినది. చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే సామరస్యంగా ఉంది. మీ తెలివితేటలతోటి ఏదైనా ఒక పని కార్యక్రమం తలుచుకుంటే అది అందరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచి పని చేయడం అనేది చెప్పదగినది. ప్రతి విషయాన్ని మీరు 10 మందికి చెప్పడం వల్ల ఆ పని వెనక్కి వెళ్ళడం అది మీరు మనోవేదన కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కష్టకాలం అని చెప్పచ్చు. చదువు మీద చాలా ధ్యాస వహించాలి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం, అతిగా స్నేహితులు నమ్మడం వల్ల మోసపోయే అవకాశం గోచరిస్తోంది. మీ చదువు ఏదో మీరు చదువుకోవడం చెప్పదగినది. 10 మందికి మనం ఉద్ధరిద్దాం లేదా 10 మందికి మనం చెప్దాం అనకంటే మన చదువు ముందు మనం చదువుకుని అప్పుడు పక్క వాళ్ళకి చెప్దామనే భావన తోటున్నారు. కానీ మెప్పు కోసమో గొప్ప కోసమో 10 మందికి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం, తర్వాత మీరు ఇబ్బంది పడడం అనేది జరుగుతుంటాయి. మన సహాయం చేసినా కూడా అది మనకి వెనక్కి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు
చదువు మీద ఎంత శ్రద్ధ పెట్టినట్లయితే అంత భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది అని అనిపిస్తుంది. కానీ అంత సానుకూలంగా ఉండదు. వచ్చిన అవకాశాలు చేజారిపోవడం. వ్యాపార పరంగా బాగుంటుంది, రావాల్సిన డబ్బులు వస్తాయి, కానీ రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఇవాళ 10 రూపాయలు అమ్మయ్య వచ్చింది బాగుంది అని అనుకుంటాం, కానీ మనకి 20 రూపాయలు ఖర్చు ఉంటుంది. అది ఎలా వస్తుందో ఎలా ఖర్చు అవుతుందో కూడా తెలియదు. ఒకసారి అనుకోని ఖర్చులు కూడా వచ్చి పడుతుంటాయి. ఇటువంటి విషయంలో ఫండ్స్ని ఎంత సేవింగ్ చేయగలిగితే అంత మంచిది. వచ్చిన అవకాశాలను జాగ్రత్త పరచుకోండి. డబ్బులు వస్తే వచ్చిందని సద్వినియోగపరచుకోవాలి. భూ సంబంధించిన వ్యవహారాలు బాగుంటాయి. సొంతంగా వ్యాపారాలు చేస్తున్న వారికి లాభసాటిగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, బ్యూటిషియన్, టెక్నికల్, సీనియర్ కళారంగాల వారికి, కాస్మెటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డెంటిస్టులకి, అదేవిధంగా ఈఎన్టీ స్పెషలిస్ట్కి, ఈ డెర్మటాలజిస్ట్ స్పెషలిస్ట్కి కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అన్న యోచన చేస్తారు. డాక్యుమెంట్స్ పరంగా అన్ని పరంగా చూసుకున్న తర్వాతే అవసరమైతేనే ముందుకు వెళ్ళండి, లేదంటే కొంతకాలం వేచి ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం 6 కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, కనకదార స్తోత్రం కానీ ఖడ్గమాల స్తోత్రం కానీ పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు మంగళవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఏం చేసినా కొన్ని పనులు వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు తృతీయంలో బలంగా ఉన్నారు. రాశ్యాధిపతి కూడా బలంగానే ఉంది. వ్యయ సప్తమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. ఖర్చు అధికంగానే ఉంటుంది. వ్యయాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. తృతీయ చతుర్థాధిపతి అయిన శని పంచమంలో ఉన్నారు. పిల్లల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చదువు పట్ల శ్రద్ధ వహించాలి. వారు ఎలా చదువుతున్నారో వాళ్ళకి మంచి విద్యను కావచ్చు, ఉద్యోగం కావచ్చు, దగ్గరుండి మనమే చూసుకోవాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపార సంబంధించిన వ్యవహారాలు చిన్నగా నత్తనడుగా ఉంటుంది. ఏ పని చేసినా ముందుకు వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం, ఒక్కోసారి ఎందుకు ఇలా జరుగుతుందో అనే భావన కూడా ఉంటుంది. కాలం ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు. ఏదైనా సరే సామరస్యంగా ఉంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగంలో కూడా పేరు ప్రఖ్యాతలకు ఎటువంటి లోటు ఉండదు. అయితే ఖర్చులు వంటికి అదుపులో ఉండవు అంతే. అయితే అవి మంచి ఖర్చుగా ఖర్చు చేస్తారు. భూమి కొనడం కానీ, లేదా బంగారం కొనడం కానీ, ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ, లేదా కొన్ని అప్పులు తీర్చడం కానీ, ఇటువంటి వాటికి మీరు ధనాన్ని వెచ్చిస్తారు తప్ప వేరే ఇతర వ్యసనాలు కానీ దేనికి ఖర్చు పెట్టరు. ఇది ఒక మంచిదని చెప్పచ్చు. ఇది ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది. చిన్న హెల్త్ ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టడం అనేది చెప్పదగిన సూచన. ఎక్కువగా స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. ఎంత కష్టపడ్డా కూడా ఫలితం దక్కట్లేదే, బ్యాక్లాగ్స్ ఉండిపోయే అన్న భావన ఉంటుంది. ఇప్పుడు పరీక్షా సమయం కాబట్టి ఎంతవరకు మీరు శ్రద్ధ పెట్టి చదవగలుగుతారో అంత శ్రద్ధ పెట్టి, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా ఉంటారో మనకు సంబంధం లేదు. మన వరకు మనం ఎలా ఉన్నాము, మనం ఎలా ఎదగాలి, నలుగురిలో మనకు పేరు ప్రఖ్యాతలు ఎలా తెచ్చుకోవాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు వెళ్దాం అనుకునే టైంకి ఏదో ఆటంకాలు రావడం, వెనక్కి రావడం ఇటువంటి జరుగుతుంటాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పవచ్చు. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. గ్లైనింగ్కి సంబంధించి థైరాయిడ్, బీపీ, షుగర్, వెన్నునొప్పు సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది. సంతానం మంచి సంబంధం వస్తుందా రాదా, ఇంతకాలం సంబంధం కోసం చూస్తున్నాం, ఏ సంబంధాలు కుదరట్లేదే అనే మనోవేదన ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా మెలకు అవసరం. కష్టం తగిన ప్రతిఫలం లభించే దశగా గ్రహగతులు ఉన్నాయి. మీరు ఎంత కష్టపడతారో ఫలితం అదే విధంగా వస్తుంది. ఖర్చులు కూడా అదుపులో ఉంచాలి. వచ్చిన ఖర్చు రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఆర్భాటాలు వెళ్లకుండా 10 మందిలోనూ హుందాగా ఉండాలి, సింపుల్గా ఉండాలనే మీ ఆలోచన విధానం అందరూ మెచ్చుకుంటారు. ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంది. బదిలీ అయ్యే అవకాశం గోచరిస్తుంది. ట్రాన్స్ఫర్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి, సివిల్ సర్వీసెస్లో ఉన్నవారికి ట్రాన్స్ఫర్స్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని పఠించడం చెప్పదగినది.
అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు హనుమాన్ ఒత్తులతోటి దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి శుక్రవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి స్థాయిని సంపాదించుకుంటారు, పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి, అన్నీ బాగుంటాయి. అయితే భాగ్యాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నారు. కొన్ని విషయాలు చేయదాకా వచ్చి చేజారిపోవడం, అధికారుల వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, స్ట్రెస్ అధికంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు ఇబ్బంది ఉండదు, కానీ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి, సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో బలంగా ఉన్నారు. వ్యయాధిపతి పంచమాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. ఏదైనా సరే మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే అది అమలు పరుస్తారు. 10 మంది 10 రకాలుగా ఎన్ని చెప్పినా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగా ఉంటుంది. మిమ్మల్ని కొంచెం వెనక లాగే వాళ్ళు ఉన్నారు, ముందుకు నడిపించేవారు ఉన్నారు. ఎవరు మన వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకుని ముందుకు వెళ్ళడం చాలా జాగ్రత్త వహించింది. ఖర్చులు అధికంగా ఉంటుంది. రాబడి ఎంత ఉందో ఖర్చులు రెండింతలు ఉంటాయి. ఖర్చుల విషయంలో చాలా వరకు సేవింగ్స్కి వెళ్ళడం అనేది చెప్పదగినది. అదేవిధంగా అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టే ఫలినట్టుగా మీ కష్టాన్ని దగ్గర ప్రతిఫలం లభిస్తుంది. ఎందుకంటే మనం మనగా ఉండాలి, 10 మందిలో మనకంటూ గుర్తింపు ఉండాలి, మన 10 మందిలో మనల్ని గుర్తించాలి అనే భావంతో ఉంటారు. అవసరమైతే 10 మంది సహాయం చేద్దాం, కానీ మనం ఒక్కరికి తల ఉంచాల్సిన అవసరం లేదు. తప్పు చేసే తల ఉంచాలి తప్పితే కానీ తప్పు చేయనంతవరకు ఎవరికి తల ఉంచాల్సిన అవసరం లేదని భావంతో ఉంటారు. అందుకనే పై అధికారుల వల్ల కూడా మెప్పు పొందే అవకాశం లేకపోలేదు. అయితే కింద స్థాయి ఉద్యోగస్తుల మటుకి మీ మీద ఈర్ష్య ద్వేషాలతో ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో మటుకు జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. ప్రతిదీను శుభసూచకంగానూ మంచి అవకాశాలు కలిసి వస్తాయి. పరీక్షా సమయం కాబట్టి చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగినది. అష్టమ శని నడుస్తోంది. శని స్తోత్రం, శని అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి దుర్గా స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కగా కాలం అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ చక్కగా వస్తుంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టినట్లయితే వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనం ఉంటుంది. పెద్దల ఆశీస్సులు వీరికి లభించడం ఉంటుంది. రాజకీయ రంగంలో వారికి చక్కగా కాలం అనుకూలంగా ఉంది. ఒక మంచి పదవి వచ్చే అవకాశాలు లేకపోలేదు. స్థిరాస్తులు పెంచుకోవడం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. అష్టమాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు. అష్టమంలో కేతు ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా సానుకూలంగా ఉంటుంది. అయితే ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవాలి. రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతుల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. పంచమాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి ఉంటుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న వారికి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కలిసి వస్తుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఏదైతే కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నారో ప్రస్తుతానికి అది వాయిదా పడుతుంది. ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. వ్యాపార విషయం జోలికి కొంతకాలం పక్కన పెట్టి ఉద్యోగమే చేసుకోవడం మేలని ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అదేవిధంగా ద్వితీయంలో రవి, బుధ, శుక్రుడు, రాహు ఉన్నారు. కుటుంబ స్థానంలో, ధనస్థానంలో రూపాయి ఇలా వస్తుంది, అలా ఖర్చు అయిపోతుంది. ఎంత కష్టపడ్డా కూడా ఫలితం మనకి ఏం ఉండట్లేదే అన్న భావన కూడా ఉంటుంది. సహోదరుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే సామరస్యంగా ఉండి మెరగడం అనేది చెప్పదగినది. సంతాన సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఈ రాశివారు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ స్ట్రెస్ అధికంగా ఉంటుంది.
కొన్ని విషయాలు గోప్యంగా ఉంచి ముందుకెళ్ళడం చెప్పదగినది. అన్ని విషయాలు అందరితోనే షేర్ చేయడం వల్ల నష్టపోయే అవకాశం లేకపోలేదు. ఈ రాష్ట్రం నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విద్యకు సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మిక ధన నష్టం ఉండే అవకాశం లేకపోలేదు. ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. సొంతంగా వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. హోటల్ మేనేజ్మెంట్, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కూల్ డ్రింక్స్ వ్యాపారస్తులకు, కిరాణా షాప్ వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ నడిపే వారికి అనుకూలంగా ఉంటుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టాన్ని తగిన ప్రతిఫలం మీరు తెచ్చుకుంటారు. 10 మందిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. ఏదైనా సరే భవిష్యత్ సంకల్పం ఉండాలి. మన పని మనం చేయాలి. ఆ భగవంతుడే మనకి ఇవ్వాలి. మనకి ఎవరు పెట్టవలసిన అవసరం లేదు. నా కష్టాన్ని నేను పడతాననే భావన ఎక్కువగా ఉంటుంది. అయితే జీవిత భాగస్వామితోటి గొడవలు వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. సప్తమాధిపతి అయిన రవి జన్మరాశిలో, శుక్రుడు రాహు బుధుడితో కలిసి ఉన్నారు. తృతీయాధిపతి దశమాధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో ఉన్నారు. వ్యయాధిపతి రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో, చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. వృత్తి ఉద్యోగాల్లో స్ట్రెస్ అధికంగా ఉంటుంది. వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. లాభాలు తక్కువ, ఖర్చు అధికంగా ఉంటుంది. వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఊహించని కొన్ని సంఘటనలను చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ఆచితూచి అడుగులు వేయాలి. ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా భారీ నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కష్టపడతారు. కష్టాన్ని తగిన ప్రతిఫలం మటుకి తక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత నిరాశ అని చెప్పవచ్చు. ఏ అవకాశం వచ్చినా, చిన్న ఉద్యోగం కావచ్చు, పెద్ద ఉద్యోగం కావచ్చు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ప్రస్తుతం కాలం బాగోలేదు కాబట్టి వచ్చిన ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సినీ కళారంగంలో ఉన్నవారికి, వైద్యవతులు ఉన్నవారికి కాలం అంత అనుకూలంగా లేదు. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. భాగస్వామి వ్యాపారాలు నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో విభేదాలు లేకపోలేదు. సంతానం సంబంధించిన విషయవహారాలు మటుకి బాగున్నాయి. వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు ఏదైనా చేయదలుచుకుంటే అవసరమైతే ప్రయాణాలు చేయడం చెప్పదగిన సూచన. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ప్రతి రూపాయి సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగినది. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. గ్యాస్ట్రిక్, ఇండైజెషన్, వెన్నునొప్పికి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. హాస్పిటల్స్కి వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రాశివారు ఈ వారం చాలా వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంగా చెప్పవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ట్రాన్స్ఫర్ కావచ్చు, అధికారుల వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. కింద స్థాయి ఉద్యోగస్తులు మీ మీద అబండాలు వేయడం, పై అధికారులకి ఏమీ చేయడం లేదని చెప్పడం ఒక మనోవేదనకి ఇబ్బందికి గురి చేస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో నువ్వులను పోసి దీపారాధన చేయడం, శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. పరీక్షా సమయం కాబట్టి చదువు మీద ఎక్కువ శ్రద్ధ వహించాలి. దుర్వ్యసనాలకి దూరంగా ఉండాలి. స్నేహితులకి మీరు దూరంగా ఉన్నా కూడా మీరు బాగా చదువుతున్నారు, మేము పక్కన చెడగొట్టాలి అనే కొంతమంది కూడా ఉంటారు. ఏదైనా సరే తల్లిదండ్రుల సహకారం తీసుకుని వారితో మాట్లాడిన తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగినది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగరీత్యా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. స్థానచలనం అనేది సూచిస్తోంది. ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అవసరమైతే తప్ప ఉద్యోగం మారకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఏలినాడు శని నడుస్తోంది. సప్తమాధిపతి అయిన రవి జన్మరాశిలో ఉన్నారు. వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా ఆటంకులు అనేవి ఎదురయ్యే అవకాశం గోచరిస్తోంది. జీవిత భాగస్వామితో మాట్లాడేప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అన్నీ మనకే తెలుసు అనే భావంతో కాకుండా సామరస్యంగా ఉండడం అనేది చెప్పదగినది.
వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధం చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశం గోచరిస్తోంది. అది ఎందుకైందో కూడా మన తెలియని పరిస్థితి గోచరిస్తోంది. అయితే దైవానుగ్రహం వల్ల కొన్ని మంచి పనులు అయ్యే అవకాశం లేకపోలేదు. జన్మరాశిలో రాహు, శుక్రుడు, రవి, బుధులు ఉన్నారు. పంచమంలో గురువు ఉన్నారు. గురు దృష్టి జన్మరాశిలో ఉంది కాబట్టి కొన్ని శుభకార్యాలు అతి కష్టం మీద పూర్తవుతాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఈ రాశి వారు ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాయణ చేయడం, శనికి తైలాభిషేకాలు చేయించడం, కుదిరితే మంగళవారం, శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. లాభాధిపతి, వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో ఉన్నారు. జన్మరాశిలో మధ్యస్థ ఫలితంగా గోచరిస్తోంది. వీరికి ఏలనాడు నడుస్తోంది. చతుర్థంలో గురువు కొంతవరకు వీరు బాగున్నారు. పంచమాధిపతి అయిన బుధుడు, షష్టమాధిపతి అయిన చతుర్థాధిపతి, సప్తమాధిపతి అయిన బుధుడు, షష్టమాధిపతి అయిన రవి వ్యయంలో ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. అయితే రాబడి కూడా వీరికి అలాగే ఉంటుంది. ద్వితీయాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. లాభాలు వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కూరగాయల వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్, బ్యూటిషియన్స్, టెక్నీషియన్ ఈ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. కళారంగాల్లో ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం చేదాకా వచ్చి చేజారిపోతుంది. జన్మరాశిలో శని కొంతవరకు వీరికి అనుకూలంగా ఉంది. అయితే మీరు ఎంత కష్టపడతారో అంత ఫలితం ఉంటుంది. వ్యయంలో రాహు ఉన్నారు. అదేవిధంగా రాశి అధిపతి దశమాధిపతి గురువు చతుర్థ భావంలో ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టేటప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం కానీ, శివాలయంలో శివుడికి అభిషేకం చేసి ప్రయత్నాలు ప్రారంభించండి. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయడం చెప్పదగినది. సప్తమాధిపతి బుధుడు వ్యయంలో రవితో కలిసి ఉన్నారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు, సూచనలు తీసుకుని వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదు. ఇది అందరికీ కాదు, కొంతమందికి మటుకే. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలి, మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి అనే ప్రయత్నాలు చేస్తారు. ప్రస్తుతం ఏలినాడు శని నడుస్తుంది. ఉన్న వ్యాపారాలు చేసుకోవడం చెప్పదగినది. ఉద్యోగంలో స్థానచలనం కూడా ఉండే అవకాశం లేకపోలేదు. అయితే సాధ్యమైనంత వరకు ఉద్యోగరీత్యా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొల్పడం కోసం పై అధికారులు కావచ్చు, కింద స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు సామరస్యంగా మెలగడం చెప్పదగినది. అహంకారపూరితమైన ఏదైతే ధోరణి మార్చుకోలేకపోతామో ఉద్యోగులను, వ్యాపారంలోనూ ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ద్వితీయ దశమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు లాభసాటిగా ఉంటుంది. ఎప్పుడో కొన్న భూమికి విలువ పెరుగుతుంది. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. ఒక ఫ్లాట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనుగోలు చేసి గృహప్రవేశ ముహూర్తం అనేది ఖరారు చేసుకుంటారు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఏది ఏమైనా సరే ఈ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామికి అష్టకం పఠించడం, శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.